వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈ బ్లాక్ కలర్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఫ్రంట్లో మనకి ఎల్ఈడి లైట్, ఫోకస్ లైట్ అయితే అరేంజ్ చేశారు. ఇందులో 2 వేరియంట్స్ అయితే ఉంటుంది. ఒకటి లో బీమ్ లైట్, అంటే ఈ లో బీమ్ లైట్ వేసినప్పుడు 7 మీటర్ల వాళ్ళకి ఫోకస్ లైట్ అయితే వస్తుంది. రెండోది హై బీమ్ లైట్, ఇది 12 మీటర్ల వరకు ఫోకస్ లైట్ అయితే ఇస్తుంది. రాత్రిలు ప్రయాణం చేసినప్పుడు 12 మీటర్ల పొడుగున మనకి లైట్ వచ్చే విధంగా అయితే వీళ్ళు ఫోకస్ లైట్ అయితే పెట్టారు. అది రాత్రిలు ప్రయాణం చేసేటప్పుడు ఈజీ కన్వీనియంట్గా ఉంటుంది. ఇది మ్యాక్స్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. చైనాలో దొరుకుతుంది. ఇండియాలో దొరుకుతుందా దొరకటం లేదని నాకు తెలియదు. ఇది చైనాలో దొరుకుతుంది. దీని డిస్ప్లే అయితే 7 ఇంచెస్ బిగ్ డిస్ప్లే అయితే పెట్టారు. ఈ డిస్ప్లేలో పూర్తి డీటెయిల్స్ అయితే చూపిస్తారు. మొదటిగా లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఇండికేటర్ వేసినప్పుడు ఆ ఇండికేటర్ చూపిస్తుంది. బ్యాటరీ ఎంత ఛార్జింగ్ ఉంది అనేది చూపిస్తుంది. ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నామో అనేది కూడా చూపిస్తుంది. దీంట్లో 3 మోడ్స్ రైడ్ 3 మోడ్స్ అయితే ఇచ్చారు. ఏ మోడ్లో మనం ప్రయాణం చేస్తున్నామో అనేది కూడా ఈ డిస్ప్లేలో అయితే క్లియర్గా చూపిస్తారు. మనకి ఫ్రంట్లో స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చారు. దాంట్లో మనం వాటర్ బాటిల్, మొబైల్ అయితే పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. దీన్ని ఫిజికల్ కీ తోటి ఓపెన్ చేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్లో యూఎస్బి కేబుల్ తోటి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది. దీనికి అదొక స్పెషల్గా అయితే అరేంజ్ చేశారు వీళ్ళు. ఇది యూఎస్బి కేబుల్ పెట్టుకోవడానికి పెట్టేది. దాని ద్వారా మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు రైడ్ చేస్తున్నప్పుడు. హ్యాండిల్స్కి అయితే లైటు, ఫోకస్ లైటు, హారన్ అవైతే నార్మల్గా అన్ని బైక్స్కి ఉన్నట్టే దీనికి కూడా పెట్టారు. మనకి ఫుట్ స్పేస్, లెగ్ స్పేస్ అంటాం కదా, అది చాలా పెద్ద సైజులో లెగ్ స్పేస్ అయితే ఉంటుంది. జనరల్గా చెప్పాలంటే ఒక సిలిండర్ ఈజీగా పెట్టుకొని మనం ప్రయాణం చేయవచ్చు అన్నమాట. దీని మీద ఇద్దరు ఈజీగా కూర్చోవచ్చు, ఒక సిలిండర్ పెట్టుకొని ప్రయాణం చేయవచ్చు. సీట్ కింద స్పేస్ అయితే బూట్ స్పేస్ అంటాం కదా, అది 20 లీటర్లు పట్టే కెపాసిటీ కలిగిన బూట్ స్పేస్ అయితే ఇచ్చారు దీనికి. దీని మోటార్ పవర్ వచ్చేసి ఏమో 1200 వాట్స్ బిఎల్డిసి మోటార్ పవర్ అయితే పెట్టారు. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి ఏమో 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే అరేంజ్ చేశారు దీనికి. దీని స్పీడ్ అనేది 3 టైప్స్లో ఉంటుంది. ఒకటి మొదటి టైప్ ఏమో 35 కిలోమీటర్లు గంటకి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. రెండో టైప్ ఏమో 45 కిలోమీటర్లు పర్ అవర్, అది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మూడోదేమో 55 కిలోమీటర్లు పర్ అవర్, అట్లా 3 వేరియంట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీని టాప్ స్పీడ్ ఏమో 80 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 80 కిలోమీటర్ల వరకు ఈజీగా ప్రయాణం చేయవచ్చు. దీనికి అడిషనల్గా మనకి బ్యాక్ సైడ్లో ఒకటి ఎక్స్ట్రా బాక్స్ అయితే పెట్టారు, స్టోరేజ్ బాక్స్. అందులో కూడా మనం లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే అరేంజ్ చేశారు. డిస్క్ బ్రేక్ ఉండడం వల్ల కన్వీనియంట్గా బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఫ్రంట్లో మనకి ఇన్బిల్ట్లో ఉన్న ఫోకస్ సైడ్ లైట్స్ అయితే పెట్టారు. ఫ్రేమ్లోనే ఇన్బిల్ట్ అయి ఉంటుంది, బయటకైతే బయటకైతే ఏముండదు. ఫ్రేమ్లోనే ఇమిడిపోయేటట్లుగా దీని సైడ్ లైట్స్ అయితే బ్లాక్ కలర్లోనే పెట్టారు. అది సైడ్ లైట్స్ వేసినప్పుడు రెడ్ కలర్లో సైడ్కి అయితే వస్తుంది. అదన్నమాట దానికి స్పెసిఫిక్గా. మనకి బ్యాక్ సైడ్లో డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ సస్పెన్షన్ అయితే పెట్టారు. దానివల్ల రైడ్ చేసేటప్పుడు మనకి కంఫర్టబుల్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి వస్తుంది. మ్యాక్సిమంగా అయితే అట్లా ఉంటుంది. దీని ఒకసారి ఛార్జింగ్ పెడితే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఫుల్ ఛార్జింగ్ కావడానికి 6 గంటలు అయితే పడుతుంది. ఒక ఛార్జింగ్ మొత్తం అయిపోయింది అనుకోండి, అట్లీస్ట్ 2 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకున్నా మనకి ఈజీగా 40 కిలోమీటర్స్ వరకు రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అది 35 కిలోమీటర్స్ పర్ అవర్ తోటి ప్రయాణం చేస్తే ఎక్కువ ప్రయాణం చేయొచ్చు అని వీళ్ళు అంటున్నారు. అంటే 55 కిలోమీటర్లతోటి వెళ్ళొచ్చు, 45 కిలోమీటర్లు వెళ్ళొచ్చు, 35 కిలోమీటర్ పర్ అవర్ అయితే కూడా వెళ్ళొచ్చు. 35 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తే మీకు బైక్ ఎక్కువ రోజులు వస్తుంది, బ్యాటరీ ఎక్కువ ఉంటుంది అనేది వీళ్ళు అంటున్నారు. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.